లాస్ట్ ఒక 10-15 సంవత్సరాల్లో కేరళలో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు కేరళ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. మీరు చెప్పొచ్చు మీరు కూడా నేను కూడా ఉన్నా అంటే నేను ఎప్పుడో వచ్చాను హైదరాబాద్కి, 65లో వచ్చాను నేను. కానీ మా ఫాదర్ ఇక్కడ పోస్టింగ్ అయినప్పుడు రైల్వేలో. అది కాకుండా ఇక్కడున్న కేరళలో ఉన్న ఆపర్చునిటీస్ అస్సలు లేవు, జాబ్స్ లేవు, కంపెనీలు లేవు. వెస్ట్ బెంగాల్ వర్షన్ 2 కేరళ, ఉద్యోగాలు అస్సలు లేవు. ఏ కంపెనీ వచ్చినా కానీ వాని అక్కడి నుంచి ఎట్లా తరిగొట్టాలని చూస్తారు. ఫస్ట్ రోజే జెండా పెట్టేస్తారు కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు పెడతారు. వీళ్ళిద్దరు ఒకటే, మన కమ్యూనిస్ట్ వాళ్ళు ఒక్కడే తిట్టక్కర్లేదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే పని చేశారు. మీరు బిలీవ్ చేయరు, ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ హియర్ నో సంథింగ్ కాల్డ్ చెమట తోడలాలి ఇన్ కేరళ. హెడ్ లోడ్ వర్కర్స్ అంటారు వాళ్ళు. ప్రతి విలేజ్లో ఒక హెడ్ లోడ్ వర్కర్స్ ఉంటారు, 10 మంది యూనియన్ వాళ్ళు. రెడ్ కలర్ టర్బన్ కట్టుకొని బ్లూ షర్ట్ వేసుకొని ఉంటారు అక్కడ. అది ఐదర్ ఏఐటియుసి ఆర్ ఐఎన్టీయూసి ఆర్ సిఐటియు, వీళ్ళ అఫిలియేషన్లో ఉంటారు వాళ్ళు. మీరు మీ ఇంటికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోఫా సెట్ కొనుక్కొచ్చారు, దాని విలువ ఒక 45,000 50,000 పెట్టుకుందాం. మీరు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మీరు దాన్ని అన్లోడ్ చేయాలంటే మీరే అన్లోడ్ చేయాలి. మీ డ్రైవర్ కూడా హెల్ప్ చేయకూడదు, మీ ఇంట్లో ఉన్న పని మనిషి కూడా హెల్ప్ చేయకూడదు. అప్పుడు యూనియన్ వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు అదే రూట్లో కూర్చొని చూస్తారు, వాళ్ళకి ఇమీడియట్ ఫోన్ కాల్ వచ్చేస్తుంది, వాళ్ళు మీ ఇంటికి వస్తారు. 5 మంది వచ్చేస్తారు, లేకుంటే 10 మంది వస్తారు, అంత దింపడానికి 2 చాలు, కానీ 5 మంది వస్తారు. వచ్చి చూస్తారు, చూసి ఒక 10,000 కావాలంటారు. మీరు అంటారు 45,000కు కొనుక్కున్నాను, ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టడానికి 10 ఫీట్ దూరం పెట్టడానికి రూమ్ లోపలికి 10,000 అంటే, లేకుంటే రిటర్న్ పంపించేసేయండి. చాలామంది ఫ్రస్ట్రేట్ అయిపోయి దానికోసం కేరళ నుంచి వెళ్ళిపోయారు. ఈ యాటిట్యూడ్ చెమట తోడాలి. దీని గురించి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో మాట్లాడారు. నోక్కు కూలి అని ఇంకో కాన్సెప్ట్ ఉంది కేరళలో. ఈ ట్రాక్టర్లన్నీ వచ్చే ముందు వీళ్ళందరూ మాన్యువల్ లేబర్ చేస్తారు కదా ఫార్మింగ్. ట్రాక్టర్ వచ్చిన తర్వాత వీళ్ళు చాలామంది అంటారు, మీరు 40 మంది బదులు మీరు ఇప్పుడు ట్రాక్టర్ వాడుకుంటున్నారు, 5 మంది కూడా పని లేదంటే ఒకడు అక్కడ కూర్చుంటాడు రోజంతా, ఒకడు పక్కన పొలం పక్కన కూర్చొని చూస్తాడు ఈ ట్రాక్టర్ పనిచేస్తుందంతా. సాయంత్రం కాగానే అక్కడ ముందు పనిచేస్తున్న 35 మంది ఉన్నారు కదా, వాళ్ళ జీతం ఈయనకి ఇవ్వాలి. వాళ్ళు పని చేయలేదు, వాళ్ళు లేరు కూడా ఇప్పుడు, కానీ ట్రాక్టర్ యూజ్ చేశారు కదా మీరు. సో నోక్కు కూలి అంటే మీరు చూడడానికి ఒక ఛార్జ్ వీడు తీసుకుంటాడు. మీరు ఎక్కడ ఈ లోకంలో ఎక్కడ విన్నారు ఇట్లాంటి కాన్సెప్ట్స్? ఇదే కేరళని ధ్వంసం చేశారు. 2-3 మోహన్ లాల్ సినిమాలు ఉన్నాయి బ్యూటిఫుల్. ఒకటి వరవేల్పు అని చెప్పి వాజ్పేయి గారు మెన్షన్ చేశారు దాని గురించి. కుమరకంకి వెళ్ళినప్పుడు ఆయన ఒక బస్సు కొని, పక్క సెకండ్ హ్యాండ్ బస్సు కొని ఆయన పిచ్చి పట్టేస్తాడు లాస్ట్ మోహన్ లాల్కి. డ్రైవరు, యూనియన్లు, కండక్టరు, ఓ బాబా, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, వీళ్ళందరూ కలిసి ఆయన్ని తిప్పుతారు. అట్లనే మిథునం అని చెప్పి ఇంకోటి బిస్కెట్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలని మోహన్లా ట్రై చేస్తే అక్కడ కూడా అదే జరుగుతుంది. బిస్కెట్ ఫ్యాక్టరీ పోయి ఆయన ఫౌండేషన్ కూడా వేయనివాడు, అని కేబుల్ పెట్టనియరు అక్కడ. అట్లా ఎలక్ట్రికల్ కేబుల్ కూడా. కేరళలో చాలా జరిగినాయి అట్లా సూసైడ్స్. ఒక ఆయన పాపం కన్వెన్షన్ సెంటర్ పెట్టుకున్నాడు కన్నూరు వైపు నార్త్ కేరళలో.